ఒంగోలు మండలం ఉలిచి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ శత జయంతి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సింగ్ హోమ్ అధినేత ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హాజరయ్యారు. ముందుగా ఉలిచి గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానం సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ మురళీకృష్ణ, పోలవరపు వెంకటరామయ్య, మండవ సుబ్బారావు, నన్నపురేని చంద్రశేఖర్, చుంచు సింగయ్య, ఎర్రమనేని నరసింహారావు, ఎర్రమనేని వెంకట శేషయ్య, ఎం మంచయ్య, మండవ సత్యనారాయణ, చేజల శివకృష్ణ, శేషగిరి, కోటి, నన్నపురేని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు. ఈరోజు చాలా సంతోషించదగ్గ రోజు, ఎందుకంటే రామారావు గారి పుట్టినరోజు, అలానే 100 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్న రోజు. కానీ ఈ సంవత్సరం
ఎన్నికల సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. ఈ స్ఫూర్తితో గ్రామంలో ఉన్న పెద్దలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మమేకమై ఎటువంటి భేషజాలకి పోకుండా వాళ్ళట్లా వీళ్ళిట్లా అని అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మన సీటు మనం దక్కించుకుంటాం. అట్లానే మన తెలుగుదేశం పార్టీని మళ్ళీ తిరిగి ప్రభుత్వంలో అధికారంలోకి వస్తాం. 100% ఇది గ్యారెంటీ. టౌన్లో చాలా మార్పు వచ్చింది, ప్రత్యేకించి గ్రామాల్లోనే ఇంకా మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ ప్రతి ఒక్కరూ ఈసారి కనుక తెలుగుదేశం పార్టీ రాకపోతే తర్వాత 5 సంవత్సరాలు మనం కనుమరుగైపోతాం. అంటే ఒక పార్టీ విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరూ మన సోషో ఎకనామిక్ స్టేటస్ కూడా పూర్తిగా దెబ్బతిపోతుంది. అంటే మనం బలహీనం అయిపోతాం బాగా ప్రతి విషయంలో. విద్య కానీ, వైద్యం కానీ, తర్వాత వ్యాపారం విషయాల్లో కానీ ప్రతి ఒక్కదానిలో కూడా రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఆలోచించండి, ఇప్పటికైనా ఆయన ఒక్కడి కోసం ఆయన ప్రయత్నం చేయడం లేదు, పార్టీ ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలానే కార్యకర్తలు కూడా మనం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మన ప్రభుత్వాన్ని మనం మళ్ళీ నిర్మించుకుంటే, మనం తీసుకొచ్చుకుంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేసుకోగలుగుతాం. మన పక్క రాష్ట్రమైన తెలంగాణ చూడండి ఎంత అభివృద్ధిలోకి వెళ్ళిందో, అలానే కర్ణాటక. ప్రతి ఒక్కరూ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకే ఆ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఆ సిటీస్ అవన్నీ చూస్తూ ఉంటాయి. మనమేమో ఇంకా వెనకబడిపోతూ ఉన్నాం. ఆలోచించండి, కష్టపడండి. ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషము ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ప్రతినిధి పార్టీ కోసం రోజు 1 గంట శ్రమ పడండి. గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అన్న ఎన్టీఆర్ గారు. దాన్ని ఇక్కడ పోటీ చేశారు ఎమ్మెల్యేగా. ఆయన కుమారుడు డాక్టర్ సీతారామయ్య గారికి, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారాలు. ఎన్టీఆర్ అసలు ఆ పేరు వింటేనే తెలుగువారి అందరి హృదయాల్లో ప్రతిధ్వనించేటటువంటి పేరు. మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచమంతా నలుదిక్కులా సాటినటువంటి మహాన్నతమైన వ్యక్తి తెలుగువారి. వాళ్ళ మనమే కాదు, మన రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో ఉన్న తెలుగువారు ఈరోజు శత జయంతి జరుపుకుంటున్నారు. అలాగే ప్రపంచంలో కూడా, అమెరికాలో కూడా, న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, వాషింగ్టన్ డీసీలో కానివ్వండి, ఎక్కడ కూడా తెలుగువారు ఉన్నంత లెక్క ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ APWJF రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల సమస్యలపై భారీ ధర్నా చేపట్టారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, SV బ్రహ్మం ఈ నిరసన సందర్భంగా మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరారు. కొన్ని మీడియా సంస్థలపై ఉన్న కోపాన్ని మిగతా మీడియా సంస్థలపై చూపిస్తూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం అన్యాయమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను పక్కన పెట్టి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అక్రిడేషన్లు ఇవ్వాలని, జీవోను సవరించి ప్రతి మండల విలేకరికి అక్రిడేషన్ ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపర్ కమిటీని నియమించాలని, జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, కార్మిక బీమా వర్తింపజేయాలని, జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, మీడియా అకాడమీలో ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల ఆరోగ్య బీమా అమలుపై సమీక్షకు కమిటీని నియమించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కారుసాల అశోక్, భక్తవత్సలం, రాజశేఖర్, పోలినేని కిరణ్, TV5 జనార్దన్, డాక్టర్ నూకతోటి రవికుమార్, మహా టీవీ దిలీప్, మేకపాటి మాల్యాద్రి, బొట్టు బాలాజీ, అంగలకుర్తి ప్రసాద్, శ్రీపతి సతీష్, డైఫీ బాలకోటయ్య, SFI వినోద్, రాయపాటి జగదీష్, కోరుకొండ సుబ్బారావు, నూకతోటి శరత్ బాబు, భాస్కర్ రెడ్డి, లంక రాజు, సూర్య కోటయ్య, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు. అది అటు మొత్తం ప్రైమ్ తీసుకున్నారేమో తెలియదు. దే ఆర్ నాట్ ఎనీథింగ్ అగేన్స్ట్ సార్ అన్ని ఆఫీసర్
వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నేను ఏదైతే మీకు ఇచ్చానో ఇచ్చినా కానీ ఏం రెస్పాన్స్ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఎందుకంటే 4 ఏళ్లలో ఎటువంటి సమస్య పరిష్కరించకపోగా ఉన్న హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త జీవోలు తీసుకొచ్చి ఉన్న సౌకర్యాలన్నీ కూడా పోతా ఉన్నాయి. గత 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులకు ఇస్తూ ఉంది. వాటిని కూడా కుదించి కోతలు పెట్టి సర్క్యులేషన్తో లింక్ పెట్టి నియోజకవర్గంలో 5గురు ఉంటే 2కే గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఒక జీవో తీసుకొచ్చింది. దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులకి గుర్తింపుకు నోచుకోలేని పరిస్థితి రాష్ట్రంలో వస్తూ ఉంది. ఈ జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంలో 5గురు విలేకరులు ఉంటే కేవలం 2కే అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పి జీవోలో ఉంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని అధికార పార్టీ శాసనసభ్యులు కూడా సమాధానం చెప్పాలి. మీ నియోజకవర్గంలో 6గురు విలేకరులు ఉంటే కేవలం 2కి ఇచ్చి మిగతా 4గురికి ఇవ్వకపోతే మరి పరిస్థితి ఏంటో మీరే ఇప్పుడు సమాధానం కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా జీవోను సవరించి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా బీమా కానీ అటాక్స్ కమిటీలు కానీ మిగతా జర్నలిస్టులకు సంబంధించి అనేక కమిటీలు ఇవన్నీ ఉన్నాయి, సౌకర్యాలు కల్పించేవి. ఆరోగ్య కార్డులు కానీ ఇవి కూడా ఒక్కటి కూడా 4 ఏళ్లలో ఆచరణలో లేవు. ఉన్నాయి కూడా పోయినాయి. గత ప్రభుత్వంలో ఉన్నాయి కూడా ఈ ప్రభుత్వంలో కూడా పోయినాయి. కేవలం కొద్దిమందికి అక్రిడేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. సీఎం జగన్ గారు అప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం జర్నలిస్టులకి ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్నాయి కూడా చాలా కోతలు పెడతా ఉన్నారు. ఈ పద్ధతి సరైనది కాదు. ఇప్పటికైనా చేసిన తప్పిదాల నుంచి వైదొలిగి జర్నలిస్టులందరికీ కూడా ఉన్న సౌకర్యాలని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జర్నలిస్టు డే డిమాండ్స్ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఏదైతే జిల్లాలో ఉన్న సమస్యలు, అలాగే నియోజకవర్గాల్లో మండలాల్లో మన లోకల్లో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. మీరు ఏమైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చకపోగా మళ్ళీ మా మీద ఏదైతే ప్రతిపక్షాల మీద మీరు ఉక్కుపాదం పోతున్నారో అట్లానే మా మీద కూడా ఉక్కుపాదం మోపుతూ మీరు అనేకమైన చీకటి జీవోలు తెస్తూ ఈ చీకటి జీవోల్లో జర్నలిస్టు జీవితాలు చీకటి నింపేలాగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. జర్నలిస్టులకు ఇచ్చే బస్ పాస్ కానీ అట్లాగే హెల్త్ కార్డులు కానీ వీటి విషయంలో మీకు వచ్చేది ఏమి ఉండదండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మండలాల్లో విలేకరికి మీరు సర్క్యులేషన్ అనే జీవోతోటి ఒక నియోజకవర్గానికి 2 ఇస్తాము అట్లానే, లేకపోతే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్కి ఇస్తామంటారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్కి ఎలా ఇస్తారని మీరు పత్రికలో పనిచేసి పత్రిక పేరు ఉంటేనే జర్నలిస్టులు వాళ్ళకి విలువ ఉంటుంది. అట్లా కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అంటాడు, కటింగ్స్ అంటాడు. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు అనేక కారణాలతోటి మన మిత్రులందరినీ కూడా గత 4 రోజుల నుంచి అనేక ఇబ్బందులు గురి చేస్తూ 29 రోజులు ఈ రోజు గడుస్తున్నా కూడా బస్ పాస్ రెన్యువల్ చేయకుండా, కొత్త కార్డులు ఇవ్వకుండా మనందరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లానే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల్లోని మన జిల్లాలో నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఎక్కడైనా కూడా ఒక జర్నలిస్టు కూడా ఒక సెంటు ఇచ్చిన పాపాన దాఖలు లేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఒంగోలు 33వ డివిజన్లో అధ్యక్షులు నల్లూరు రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు 33వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి ఆధ్వర్యంలో మిలిటరీ కాలనీ, యానది సంఘం కాలనీలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్లో రోడ్డు పొడవునా అన్న ఎన్టీఆర్ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గంగవరపు కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు మాస్టారు, యలమంద, ప్రవీణ్, యోనా, అంకయ్య, సుబ్బారావు, నాగేశ్వరరావు, మాధవ,
ప్రధాన కార్యదర్శి గుంజి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని చంద్రుడు చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. ఈరోజు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మిలిటరీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇవాళ మిలిటరీ కాలనీలోనే ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ పట్టాలు ఇవ్వటం కానీ, ఈ రోడ్ లైటింగ్ కానీ, కరెంట్ లైటింగ్ కానీ, ట్రాన్స్ఫార్మర్ లైటింగ్ కానీ, ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీలోనే మౌలిక వసతులన్నీ ఇక్కడ కల్పించబడినాయి. వాటర్ లైన్లు కానీ, గతంలో గత పరిపాలకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎవరికి ఏమీ చేయలేదు. పట్టాలు ఇచ్చే ఏదైనా బాబు గారి కాడి నుంచి రోడ్లు వేసే దామచల్ల జనార్దన్ రావు గారి వరకు
మొత్తం ఇక్కడ అభివృద్ధి అంటే మిలిటరీ కాలనీ యానా సంఘంలో తెలుగుదేశం పార్టీ మార్క్ అనేది 100% స్పష్టంగా కనబడుతుంది. ఆ స్పష్టతని ఇక్కడున్న ఈ ప్రజలు తెలుసుకోవడానికి పూర్తిగా అవగాహన కల్పించుకోవడం కోసం ఇక్కడ మేము ఈ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఇక్కడ మేము కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఇది మా నాయకుడు దామచల జనార్దన్ రావు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జనార్దన్ రావు గారు చేసిన అభివృద్ధి పనుల గురించి ఒకసారి ఆలోచించుకొని రాబోయే తరాల్లో మన బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించాలంటే మరలా జనార్దన్ రావు గారికి మనం ఓట్లు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాలనీలోని 33వ డివిజన్ నల్లూరు రవి గారు అధ్యక్షతన ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒంగోలులోని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి గ్రాడ్యుయేషన్ డేను హఠాత్తుగా నిర్వహించారు. ఏపీ స్టేట్ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ కె హేమచంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యువ ఇంజనీర్లు సరైన కెరీర్ను ఎంచుకొని అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. జేఎన్టీయూకే అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల నిబద్ధతను కొనియాడారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ కాలేజీలోని గ్రాడ్యుయేటర్లలో 90% మంది ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. అనంతరం పలు విభాగాలకు చెందిన 900 మంది బీటెక్ ఎంటెక్ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీవీకే మూర్తి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ బాబు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ వీరాంజనేయులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డీన్ రూపా, ఏఓ రమణబాబు తదితరులు పాల్గొన్నారు. hard work and dedication that has gone into reaching this point. Today, we are all gathered here to do just that, celebrate the graduating batches of 2021, 22 and 23. Graduation is something that you don't get to do every day. కాకినాడలో 9 o'clock బయలుదేరా, 5కి వచ్చా, తిరిగి మళ్ళీ ఇప్పుడు అయిన వెంటనే తిరిగి బయలుదేరుతా, 8 గంటలు పడుతుంది. 16 గంటలు జర్నీ చేశాను కాబట్టి కనీసం ఒక 16 నిమిషాలు మాట్లాడదామని వచ్చాను. కొంచెం నాకు ఒక మంచి టీచర్ని, మాకు జేఎన్డీలో క్లాసెస్ అన్నీ 2 గంటలు ఉంటాయి. చేతికి మైక్ వచ్చిందంటే 2 గంటల కన్నా తక్కువ మాట్లాడడం అనేది నా రక్తపు బొట్టులో ఒక్క బొట్టు కూడా తెలియదు అసలు. కానీ ఇవాళ మ్యాక్సిమం 15 minutesలో క్లోజ్ చేస్తాను. 4 పాయింట్ చెప్తాను. 16 స్క్వేర్ రూట్ 4 కాబట్టి 4 పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇవాళ మీరు పట్టా పొందబోతున్నారు అంటే నీ కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు. నీ సబ్జెక్ట్లో నీకు పరిపూర్ణమైన పట్టు ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా ఇవాళ నీకు స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఒక సర్టిఫికెట్ ఇస్తాం. నీకు ఇవాళ దీనికి సంబంధించి ఇవాళ డేకి సంబంధించి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ మెడ్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పటి చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం ఆయన ఏమన్నారో విందాం. ఆయన ఏమన్నారంటే, నిన్న నువ్వు పట్టా పుచ్చుకుని నేడు నువ్వు కొత్త విషయం కనుక నేర్చుకోకపోతే నువ్వే రేపటి నిరక్షరాస్యుడివి. పట్టా వచ్చేసింది కదా అని నేర్చుకోవడం కొత్త విషయాలు కనుక మీరు మానేస్తే రేపటి నుంచి మిమ్మల్ని గ్రాడ్యుయేట్స్ అంటారు, మిమ్మల్ని ఇల్లిటరేట్స్ అంటారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి. ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు, ద ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్, the heads of the departments, and my dear young graduates, a very good evening. I am so happy to be here in front of you this evening. I vividly remember in 2018, I guess,
I was here as part of UGC committee to sanction autonomy to this college, to grant autonomy to this college. And today, it's such a sheer coincidence. I'm here amidst you on your first graduation day. Mr. Sheikh Muhammad Jubair, Koina Pravina, MBA 2018 batch, Garantla Sujana Gummari Anusha, Kasukurti Sirita, next Pullam Seti Ramakrishna, Polapala Himabindu, Badugu Rajkumari, Mekala Nivedita, Tota Raghuvanshi, Dasari Sai Dipti, 2019 ME, Kotturi Lakshmi Sai Lokesh, Avvaru Datri Kamalakshi, Nimala Venkata Madde Gamana Lakshmi, Enjori Babu, Poturaja Shushma, Sheikh Narendra, Uppalapati Kavyasri, Sheikh Parveen, Tula Navya, Uppalapati Rakta Kamal Kumar, Nuli Krishna, Koi Vamsi, Bachnaboina Vishnumurti, Kapparappa Kushal Kalyan, Atmapuri Venkateshwar Raju, Tula, Kolipati Venkata Narasimha Sai Nikhil, Pujala Vamsi Krishna, Narayanam Venkata Partha Sainath, Katti Supriya. Next, I request MTech graduates to be ready. MTech and MBA. Kota Sai Manohar, Soundarya Kasukurti, Sheikh Afreen, Mailavarappa Swaroop Babu,
షేక్ షాహిద్, ఇందు, దేవరంపాటి సుందర్ కుమార్, వల్లూరి మహేంద్ర, వేముల సువర్చల, షేక్ సుమి అంజు, వేప వెంకట రాజసింహ, సోమిశెట్టి వెంకట సాయి నగేష్ కుమార్, బత్తుల మహేష్, రాధంశెట్టి వీర వెంకట సాయి ఫణికుమార్, దొంతుల రామకృష్ణ, జాస్మిన్ షేక్, ఎద్దు మనూష, మాసభక్తుని లక్ష్మీ ప్రవళిక, నక్కా గోపీచంద్, పండితి చంద్రలేఖ, దగ్గుమాటి అర్పిత, షేక్ ఫాతిమా, పఠాన్ చాందిని బేగం, స్వర్ణ మోనిక, ఎర్ర ఇందుశేఖర్, వాడపల్లి లాలిత్య, తోట రాజమిత్ర సేన్, ఎద్దల అనుష, గుత్తుల వెంకట నవీన్ కుమార్, భట్టు గోపీకృష్ణ, మేడబలిమి సుధాకర్, షేక్ మస్తాఫ్ అలీ, షేక్ అబూబకర్ సిద్దిక్,